బోయవాడు అంటే ఎవరు? వేటగాడేనా? వేటగాడు అనుకుంటామ్మా, వేటగాడు అంట. వీడు అరణ్యానికి వెళ్ళాడు, పక్షుల్ని ప్రియ దేవుని బిడ్డారా వేటాడుతూ ఉంటాడు. వీడి దగ్గర ఒక బాణం ఉంటే దాన్ని చూసి కొట్టాడంటే ఒకసారి పడిపోవాల్సిందే, గట్టిగా అల్లు చెప్పాలి. అంత గురి తప్పకుండా వేటాడేవాడు. వేటకు వెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డలు గమనించాలి, రెండు పక్షులు ఉన్నాయి. ఓ పక్షి అంతకంతకు పైకి ఎగిరి వెళ్ళిపోతూ ఉంది, ఇంకో పక్షి ఎగరలేకపోతుంది. అది అట్ట వెళ్ళిపోతుంది, అంత పైకి వెళ్ళిపోతుంది, నేను వెళ్ళలేకపోతున్నా, ఎగరలేకపోతున్నా, రెక్కలు నొప్పెడుతున్నాయి అని చెప్పేసి ప్రియ దేవుని బిడ్డరా ఆ పక్షి ఈ బోయవాడి దగ్గరికి, వేటగాడి దగ్గరికి వచ్చింది. వేటగాడ అదిగో పైకి ఎగురుతుంది చూడు, ఆ పక్షిని కొట్టగలవా అన్నాడంట. నేను గురి చూసి కొట్టానంటే ఎంతలో పక్షి అయినా కింద చెప్పరే పడాల్సిందే, అంత గురి చూసి కొడతా అన్నాడంట. సరే ఆ పక్షిని కొట్టు అన్నాడంట. ఆ పక్షిని కొట్టాలంటే నా దగ్గర బాణాలు లేవు, అయిపోయినాయి. ఆ పక్షిని కొట్టాలని ఈకతో కూడా కొడతానన్నాడంట. ఇక ప్రియ దేవుని బిడ్డలు గమనించాలి, ఈక పీకిస్తుంది, ఈడు కొడతా ఉన్నాడు. ఈక పీకిస్తూ ఉంది, ఈడు కొడతా ఉన్నాడు. ఈకలు ఎంతవరకు వెళ్తాయి? ఈకతో పక్షిని చంపుతావా? దీని బుద్ధి ఉందా? ఇదేంటి అసూయ జత్తుంది. అసలు ఈకలతో ఎట్ట కొడతాడని ఆలోచన లేదు, ఒకటే అసూయ. ఆ ఎగిరేది ఎగరకూడదు, అది కింద పడాలి, నేనే కొంచెం ఎగరాలి, అది కింద పడాలి అసూయ. ఆడు ఏకరీయమంటే ఏకలన్నీ ఇచ్చింది, ఒక ఏక కూడా దాన్ని తగల్లా. ఇటీ అన్నాడు ఏక, ఎక్కడుంది ఏక? బోడి అయిపోయి కింద డొలుతూ ఉంది. చెయ్యి నిన్ను నమ్ముకున్నాను, ఎగురుదామంది. ఎగురుద్దా? ఉండాది పోయే అట్ట ఎగిరే, రెక్కలు కూడా పోయే, 5 ఏకలు పోయే. ఎందుకని? అసూయ. గట్టిగా అల్లు చెప్పాలి, అసూయ. నీ బంధువులు, నీ స్నేహితులు, నీకైన వాడు, విశ్వాసులు, మనం ఒకరికొకరు ప్రార్థనలో ఉన్నవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరు ఆశీర్వదించబడితే వారు సంతోషించాలి. వారు బాధల్లో ఉన్నప్పుడు ఒకరినొకరు ఆదుకోవాలి. వారి కష్టాల్లో, ఒకరి శ్రమల్లో ఒకరికొకరు తోడుగా ఉండాలి. బైబిల్ చెప్తా ఉంది, అసూయ పడవద్దు, అసూయ వద్దు అని. ఈ రోజున అదే అసూయతో చచ్చిపోతున్నాం, నిద్ర పడతల్లా, తినాలని తింటల్లా, ఇంట్లో నెమ్మది లేదు, ఒంట్లో ఆరోగ్యం లేదు, చాలా భయంకరమైన పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది. జరుగుతున్నాయి చరిత్రలో ప్రియ దేవుని బిడ్డలు. అందులో ఆ శరీర క్రియలు, ఈ అసూయ కూడా ఒకటి ఉంది, అది చావాలి. పరిశుద్ధాత్మ చేత శరీర క్రియలు చంపినలా నీవు జీవించదువుగా. దేవునికి విరోధమైన కార్యం నాకొద్దు, నా శరీరాన్ని పాడు చేసేది, నన్ను చంపే ఈ క్రియలు నాకు అక్కర్లేదు అని చెప్పేసి వాటిని విడిచిపెట్టి చక్కగా దేవుని సందులో ప్రార్థనాపూర్వంగా నెమ్మదిగా వెళ్ళు. అసూయ ఉంటే మనశ్శాంతి ఉండదుగా, నెమ్మది ఉండదుగా, హృదయంలో సమాధానకరంగా ఉండదుగా. అదే అసూయపోతే నెమ్మదిగా ఉంటావు, సమాధానకరంగా ఉంటావు. ఒక తృప్తి, దేవుడిచ్చిన దాంతో తృప్తి పట్టడం నేర్చుకో. ప్రియ దేవుని బిడ్డలు గమనించాలి, ఈ విశ్వాస యాత్రలో మనం ముందుకు కొనసాగినప్పుడు ఇలాంటి సమస్యలు భార్య ద్వారా, భర్త ద్వారా, పిల్లల ద్వారా, అత్తమామలు, తల్లిదండ్రుల ద్వారా ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. వీటన్నిటిని కూడా జయించి మనం ముందుకు వెళ్ళాలంటే మనకు జయాన్ని ఇచ్చేది విశ్వాసమేనట. గట్టిగా అల్లు చెప్పాలి.